అలానే మిసెస్ రావు, అమెరికా పెంటాగన్ అది ఇచ్చేటువంటి రిపోర్టు చాలా యాక్యురేట్గా ఉంటుంది. అంతేకాదు అమెరికాకు సంబంధించినటువంటి వాల్ స్ట్రీట్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, బ్లూంబర్గ్ కానీ ఇవన్నీ ఇచ్చేటువంటి న్యూస్ కూడా చాలా విశ్వసనీయంగా ఉంటుందని చెప్పి అంతర్జాతీయ సమాజం నమ్ముతూ ఉంటుంది. అవి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు వైట్ హౌస్ చుట్టూ ఉండేటువంటి పిజ్జా కంపెనీలకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసాయంట. వైట్ హౌస్లో ఉండేటువంటి సిబ్బంది పిజ్జాల ఆర్డర్ని అనూహ్యంగా పెట్టేటప్పటికి డామినోస్ లాంటి కంపెనీలు ఆర్డర్స్కి తగిన విధంగా సప్లై చేయలేకపోతున్నాయంట. దానికి కారణం ఏంటి అనే దాని మీద న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు విశ్లేషించాయి. సాధారణంగా ఎప్పుడైనా కానీ అనూహ్యమైనటువంటి ఊహించినటువంటి స్టేట్మెంటు లేదంటే ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు వైట్ హౌస్లో ఉండేటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున పిజ్జాలకి ఆర్డర్ ఇస్తుంటారంట. ఇప్పుడు పిజ్జాలకి భారీ ఎత్తున వైట్ హౌస్లో ఉండేటువంటి సిబ్బంది వైట్ హౌస్ ఆర్డర్స్ ఇచ్చాయంట. ఇది అమెరికా పత్రికలో వచ్చినటువంటి న్యూస్. మరి ఏం కొత్త అనూహ్యమైనటువంటి స్టేట్మెంట్ రాబోతుంది అమెరికా అధ్యక్షుడి నుంచి అని అంటే, ఇరాన్ మీద గెలిచామా లేదా, ఇరాన్కి సంబంధించిన కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నామా లేదా, దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే పిజ్జాలని పెద్ద ఎత్తున ఆర్డర్ చేశారు అనేది పెంటాగన్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఈ పెంటాగన్ రిపోర్ట్ని అక్కడ పత్రికలు హైలైట్ చేశాయి. మరి వాస్తవంగా యుద్ధ క్షేత్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? భూతలంలో సైన్యాన్ని మోహరించి ఉన్నారు అమెరికా, అలాగే సముద్ర మార్గంలో మోహరించి ఉన్నారు, ఆకాశ మార్గంలో మోహరించి ఉన్నారు. వెనిజువేలా సుప్రీంని కిడ్నాప్ చేసినట్టు ఇరాన్ని కూడా చేయొచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉంది. కానీ మొదట్లో యుద్ధం ఆరంభంలో సక్సెస్ అయ్యారు అమెరికా. అయతుల్లా ఖమేనీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేశారు. ఆ తర్వాత ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా ఉన్నారు ప్రజెంట్. ఈ సుప్రీం లీడరు ఉన్నప్పటికీ కూడా నామమాత్రం. ఐఆర్జీసీ అనేటువంటిది ఇరాన్ సైన్యానికి సమాంతరంగా ఉండేటువంటి వ్యవస్థ. అది ఇప్పుడు అమెరికా సైన్యాన్ని తుక్కు చేస్తుంది. ఎలా చేస్తుంది? మందు పాత్రలు ఎక్కడికక్కడ పెట్టారు. సింగిల్ డేలోనే 10 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసింది ఇరాన్. ఇది అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మీడియా చెప్తున్నటువంటి మాట. 12 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా 10 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసింది ఇరాన్. ఇరాన్ సరిహద్దుల చుట్టూ మందు పాత్రలు పెట్టింది. ఇరాన్ జల సరిహద్దులో సీ మైన్స్ని పెట్టింది. ఆకాశ మార్గంలో డ్రోన్స్ని, మిజైల్స్ని ఎక్కుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇజ్రాయెల్, అమెరికా ఏం చేస్తాయి, ఏం చేసే అవకాశం ఉంది అనంటే ఆల్మోస్ట్ అమెరికా సైన్యం చేతులు ఎత్తేసిందని చెప్పి తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం శుభవార్తని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనౌన్స్ చేస్తారు? ఎందుకు పిజ్జాలని వైట్ హౌస్ పెద్ద ఎత్తున ఆర్డర్ చేసింది అనంటే, ఇప్పుడు తాజాగా ట్రంప్ చేసినటువంటి అనౌన్స్మెంట్ ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఆయన్ను కూడా మేము చంపేశాము. అలాగే హర్ముజ్ జలసంధి మొత్తం స్తంభింపజేసినటువంటి ఆర్మీకి సంబంధించిన కీలకమైన లీడర్ని చంపేశాము. కాబట్టి ఇరాన్ మాకు స్వాధీనం కాబోతుంది అనేటువంటి ఒక సందేశాన్ని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు, ట్రూత్లో. మరి ఇదేనా శుభవార్త అనంటే అవును, అదే శుభవార్త. ఇరాన్ సొంతం కాబోతుంది. కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాము. కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇరాన్ మీద గెలిచామని చెప్పి ప్రకటిస్తే సంబరాలు చేసుకోవడానికి వైట్ హౌస్ పిజ్జాలను భారీ ఎత్తున ఆర్డర్ చేసిందట. మరి ఇరాన్ని లేదంటే ఇరాన్కి సంబంధించినటువంటి కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారంటే స్వాధీనం చేసుకోలేకపోయింది. యాజ్ ఆఫ్ నౌ కూడా కర్గ్ ద్వీపాన్ని టచ్ కూడా చేయలేకపోతుంది అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం. ఏ తరహాలో అయితే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందో ఫోర్స్ఫుల్గా దాదాపు 15,000 బాంబుల్ని ఇరాన్ మీద వేసింది ఇజ్రాయెల్, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా. అదే తరహాలో డ్రోన్స్ని ఇజ్రాయెల్ మీదకి పంపించింది ఇరాన్. హోరాహోరీగా అక్కడ యుద్ధభూమిలో ఉన్నటువంటి వాతావరణం.
మరి ట్రంప్ ఏదైతే శుభార్త చెప్పాలనుకున్నారో అదైతే వినిపించట్లేదు అమెరికా ప్రజలకి, లేదా వైట్ హౌస్ సిబ్బందికి. పిజ్జాలు మాత్రం అక్కడ ఉండిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో ఉండేటువంటి పౌరులు, అమెరికాలో ఉండేటువంటి ప్రత్యర్థి పార్టీలు, సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అమెరికాలో అమెరికా అధ్యక్షుని తప్పుపడుతున్నారు, ఆయన మీదే తిరగబడుతూ ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో చెప్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే 59% ప్రజలు ట్రంప్ అధ్యక్షతని వ్యతిరేకిస్తున్నారు. 59%. కేవలం 40% మాత్రమే ఆయన్ని ఇవాళ కూడా సపోర్ట్ చేస్తున్నారు. 59 మంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా అని అంటే, నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికల్లో అతను ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. రిపబ్లికన్స్ ఓడిపోయే అవకాశం ఉంది. ఎగువ సభ, దిగువ సభలో, అంటే సెనేట్లో, అలాగే ప్రతినిధి సభలో 2 చోట్ల ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ అధ్యక్ష పదవి ఊడిపోబోతుంది అని చెప్పి ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది పత్రికల్లో. మరి అంత తగ్గిపోవడానికి కారణం ఏంటి? వ్యూహం లేకుండా ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళటం. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెనడా అధ్యక్షుడిని కానీ, కెనడా ప్రధానమంత్రిని, లేదంటే ఉక్రెయిన్కి సంబంధించిన అధ్యక్షుడిని కానీ వీళ్ళందరినీ పిలిచి ఏ విధంగా వ్యవహరించాడో తెలుసు. అదేమంటే కెనడా 51వ రాష్ట్రం అంటాడు, లేదంటే మెక్సికో 52వ రాష్ట్రం అంటాడు, వెనిజువెలా సుప్రీం నేనే అని అంటాడు, ఇరాన్కి సుప్రీం లీడర్ నేనే అని చెప్పి నిన్న అనౌన్స్ చేసుకున్నాడు ట్రంప్. ఇలాంటి స్టేట్మెంట్లు, వ్యూహం లేనటువంటి యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ముందు అమెరికా చులకన అయింది. అంతర్జాతీయ సమాజం ఇవాళ అమెరికాని చిన్నచూపు చూస్తున్నాయి. మొన్నటి వరకు అగ్రరాజ్యంగా కన్నెర్ర చేస్తే మన పరిస్థితి ఏంటి అని భయపడేటువంటి దేశాలు కూడా ఇవాళ అమెరికాని లెక్కబెట్టేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటి? ఇరాన్ తోటి యుద్ధంలో ఓడిపోయింది అమెరికా. పైగా ఇరాన్ యుద్ధ భూమి నుంచి వెనక్కి వెళ్ళడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. దానికి సహకారాన్ని పాకిస్తాన్ నుంచి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో సంధి కుదర్చడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు, పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ తోటి మంత్రాలు సాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ వల్ల కాల ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ద్వారా ఇరాన్ తోటి మాట్లాడించి, లేదా రష్యాతోటి మాట్లాడించి ఎలాగలా యుద్ధభూమి నుంచి వెనక్కి వెళ్ళాలనే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు అద్భుతమైనటువంటి ఫ్రెండు, మేమిద్దరం ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సహాయాన్ని తీసుకున్నారో ట్రంప్, ఆ రోజే అంతర్జాతీయ సమాజంలో అమెరికా చాలా చులకనైపోయింది. దీన్ని తట్టుకోలేక అమెరికా ప్రజలు ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. 59 మంది వ్యతిరేకిస్తున్నారంటే ఇక ఆయన అమెరికా ప్రెసిడెంట్గా కొనసాగేటువంటి అర్హత లేదు అనేది మొత్తం ప్రపంచం గుర్తిస్తుంది. అందుకే జేడీ వాన్స్ ఆయన వారసుడిగా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆయన వారసుడిగా ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వెలువడుతున్నటువంటి ఒక న్యూస్. మరి యుద్ధభూమిలో ఆయన గ్రాఫ్ ఇప్పుడు పడిపోయింది అధ్యక్షుడిది. ఎవరిది? ట్రంప్ది. ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కి గ్రౌండ్ లెవెల్లో యుద్ధభూమిలో ఉండేటువంటి పరిస్థితులకి పొంతనే లేకుండా ఉంది. ఇప్పటి వరకు కర్గ్ని టచ్ కూడా చేయలేకపోయింది. ఇరాన్లోకి సైన్యాన్ని లోపలికి పంపించలేకపోయింది. 50,000 మంది అమెరికా సైన్యాన్ని ఇరాన్ చుట్టూ పెట్టింది. మరి ఏం చేయగలిగింది? దాదాపుగా 900 మంది సైన్యాన్ని చంపేశారు ఇరాన్ వాళ్ళు, అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో వస్తున్నటువంటి న్యూస్. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అక్కడున్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అలాగే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, స్వపక్షంలో ఉండేటువంటి లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. అసలు యుద్ధానికి ఎందుకు వెళ్ళావు, అసలు యుద్ధానికి సంబంధించినటువంటి వ్యూహం ఏంటి అని. అమెరికా ఫస్ట్ ఏముంది? ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చేయాలి అనేది కాన్సెప్ట్తో దిగింది. ఆ తర్వాత ఏంటి? ఇరాన్ మీద ఆధిపత్యం కొనసాగించాలి, ఇరాన్ సుప్రీం లీడర్గా కావాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఆయిల్ కంపెనీలు కర్గ్ని స్వాధీనం చేసుకోవాలి అనేది. అంటే రోజు రోజుకి వాళ్ళ యొక్క లక్ష్యం మారుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ని పూర్తిగా నాశనం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ముందుకెళ్తుంది. ట్రంప్ ఏమో ఈ యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అసలు ట్రంప్ని ట్రాప్లో దింపిందే ఇజ్రాయెల్ చీఫ్ నేతాన్యాహు అంటారు. మరి ట్రాప్లో పడిపోయినటువంటి ట్రంప్ అంతర్జాతీయ సమాజం ముందు ఇప్పుడు ఆయన చాలా దిగువ స్థాయికి వెళ్ళిపోయాడు. గ్రాఫ్ పడిపోయింది ఆయన ఉండేటువంటి గ్రాఫ్ కాస్త పతనావస్థకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు సంబంధించినటువంటి గౌరవం, ప్రతిష్ట మంట కలిసిపోయినట్టేనా, ఇరాన్ తోటి ఓడిపోయినట్టేనా, ఇరాన్ని టచ్ చేసే పరిస్థితి అసలు లేదా, ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.